అపవాది సామాన్యుడు కాదు వాడు, ఓకేనా? ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. భూప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చాలా చాకచక్యంగా మోసం చేసి దేవుని వైపు ఆలోచించకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా చేసిన వాడే వాడు. ఈరోజు చూడండి, ఎవరిని అడుగుతారు అడగండి సగటు క్రైస్తవుని వెళ్ళి, ఓకేనా? ఆది కాండములో నుంచి లేకపోతే ప్రకటన గ్రంథం దాకా అసలు ఏంటిది వివరణ అసలు, ఓకేనా? చరిత్ర ఏంటిది, రాజులు ఏం చేశారు, ఓకేనా? తర్వాత చరిత్ర ఏం జరిగింది, మొదటి నుంచి ఏం చేశాడు దేవుడు అనేది ప్రకటన గ్రంథం దాకా ఈరోజు ఎవరికి కూడా సరి అయిన వివరణ తెలియదు. ఎందుకు తెలియదంటే బైబిల్ చదవాలి, నేర్చుకోవాలనే ఆసక్తి ఈరోజు మనుషులకు లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా శరీర సంబంధమైన బోధనా విధానం ఉండడం వల్ల నేర్చుకోలేకపోతున్నారు, నేర్పించేవారు లేరన్నమాట. కాబట్టి ఈరోజు సగటు మనిషిని దేవుడు ఎలా ఇష్టపడతాడో తెలుసా? ఈరోజు మనం అనుకుంటున్నాము దేవుడు మనల్ని ఇష్టపడతాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక మనిషిని దేవుడు ఇష్టపడాలంటే ఆ మనిషి దేవునికి ఎరకై ఉండాలంట, అంతే కదా? ఒక మనిషిని దేవుడు ఇష్టపడాలంటే దేవునికి తెలిసి ఉండాలి ఆ మనిషి. ఏ విషయంలో? దేవుని జ్ఞాన విషయంలో.